ఇట్స్ యూటీవీ ప్రేక్షకులకు నమస్కారం. నవంబర్ నెల 2025 సంవత్సరానికి గాను మాస రాశి ఫలితాలను ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తిని నేను మీకు తెలియజేస్తున్నాను. ఓం వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణం వందే జగద్గురుం అర్జునం వందే జగదేక వీరం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమః. ఈ నవంబర్ నెల రాశి ఫలితాల్లో ముందుగా మనకి ఏ గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నాయో చూద్దాం. రాహువు కుంభరాశిలో, మరి శని వక్రించి మీనరాశిలో, కేతువు సింహరాశిలో, గురుడు అక్టోబర్ 18 నుంచి మనకి డిసెంబర్ 5 వరకు కర్కాటక రాశిలో ఉండడం వల్ల గురుడు ఉచ్చస్థితి కారకుడై కర్కాటక రాశిలో ఉన్నాడు. ఆ విధంగా ఈ యొక్క రవి తులారాశిలోను, కుజుడు మరి ఈ యొక్క వృశ్చిక రాశిలో, శుక్రుడు కన్యా రాశిలో ఉన్నాడు. దీన్ని బట్టి మనం ఒక్కొక్క రాశి వారికి, ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశి ఏ విధంగా ఉంటుందో రాశి ఫలాలు చూద్దాం. ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఆదాయాలు బ్రహ్మాండంగా పెరుగుతాయి. మరి మనకి అష్టమ గురుడు వచ్చాడండి. దానివలన ఖర్చులు అధికంగా ఉన్నప్పటికీ కూడా మీకు అందరికీ కూడా ఒకటి జరుగుద్ది. ఏమిటంటే అప్పులు బాగా వస్తాయి. తీసుకోండి, వ్యాపారాలు చేయండి, నిజాయితీగా వాళ్ళకి తీర్చేయండి. మీరు ఏ వెంచర్ పట్టుకున్నా, ఏది పట్టుకున్నా అప్పులు బ్రహ్మాండంగా మీకు వస్తాయి. ఉత్తప్పుడు అప్పులు అడిగితే పారిపోతారు మిమ్మల్ని చూసి. కానీ ఇప్పుడు ఉన్నాయా డబ్బులు, నేను ఇస్తాను అని చెప్పి వడ్డీ తర్వాత చూసుకుందాం అని పట్టుకొచ్చిస్తారు. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ గురుడు మీకు. ఇకపోతే ఫారిన్ సంబంధమైనటువంటి వ్యాపారాలు బాగా చేయండి. ఉప్పు చేపల వ్యాపారం, సముద్రం ప్రొడక్ట్స్, ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు బ్రహ్మాండంగా మీరు అనుకున్న పనులు అనుకున్నట్టు సక్సెస్ అవుతారు. అధిక లాభాలు చేయగలుగుతారు. ఇకపోతే అర్ధాశ్రమ శని జరుగుతుందండి. అసలు ఇనప వ్యాపారం చేసినాడు ఎవడు కూడా, మనకి స్క్రాప్ ఐరన్ చేసినాడు కూడా కోటీశ్వరులు అయ్యారు. కానీ విచిత్రం ఏంటంటే అర్ధాష్టమ శని సమయంలో కనుక మీరు కనుక ఇనప వ్యాపారం జోలికి వెళ్తే ఉన్న ఇళ్ళు కూడా అమ్మేసుకుంటారు. చాలామంది చూడండి, మీరు లారీ కొన్నాడు, 2-3 ఇళ్ళు ఉండే ఒక వ్యక్తికి, డ్రైవింగ్ రాదు పాపం, నమ్మి డ్రైవర్ని క్లీనర్ని పెట్టాడు. అస్తమానం ఏదో ప్రాబ్లం అని చెప్పి మొత్తం ఒక ఇల్లే అమ్మేశారు దీనికి చేయడం వల్ల. అంటే ఎందువలన ఇనుము పడలేదు. అర్ధాష్టమ శని జరిగేటప్పుడు మీరు ఇనప వ్యాపారాల జోలికి వెళ్ళకూడదు. స్క్రాప్ ఐరన్ ఇలాంటి వాటికి వెళ్ళండి. ఇకపోతే అన్ని రకాల వ్యాపారాలు మీకు కలిసి వస్తాయి. మెస్మరిజం పవర్ మీకు పెరుగుతుంది. ఇతరులు మిమ్మల్ని చూసి ఆకర్షితులవుతారు. ఇకపోతే మీకు బట్టల వ్యాపారాలు, ఫుడ్డు, హాస్టల్స్, తర్వాత రెస్టారెంట్స్, పబ్స్, ఇలాంటి వ్యాపారాలన్నీ కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. సెంట్ వ్యాపారాలు, పెర్ఫ్యూమ్స్, స్వీట్ షాపులు, ఇలా ఇటువంటివన్నీ కూడా గురుబలం మీకు కర్కాటక రాశిలో బలంగా ఉన్నాడు. కాకపోతే మంచి స్థానంలో లేడు కాబట్టి నో ప్రాబ్లం. కాబట్టి ఏ పనైనా సరే మీరు ప్రారంభించినప్పుడు ఆ పని కావడం లేదండి, కొంచెం ఆలస్యంగా అవుతుందండి అని బాధపడుతుంది. ప్రయత్నాలు ఆపొద్దు అసలు. మీరు ఎంత లేటుగా జరుగుతున్నా సరే మీరు ఆ పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళిపోతూ ఉండండి, ముందుకు జరుగుతూ ఉండండి. అలాగే ఈ యొక్క రాశి వారంతా కూడా విద్యార్థులు, వీళ్ళు కావాలనుకున్నటువంటి సీట్లు వీళ్ళకి రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఇక ఫారెన్ వెళ్ళాలనుకునేటటువంటి విద్యార్థులు మీకు సీట్లు వస్తాయి. కాకపోతే కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. 1-2 సార్లు ఈ యొక్క ఇంటర్వ్యూల్లో మీకు అందరికీ కూడా వీసా రావడానికి కొంచెం టైం పడుతుంది. అలాగే విదేశాలలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు రావడానికి, అతి కష్టం మీద రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఏమండి, మేము చాలా కోట్ల రూపాయలు తీసుకొచ్చామండి, చాలా అధికమైనటువంటి వడ్డీకి తీసుకొచ్చామండి, మేము ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలెట్టామండి, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టామండి, ఈ బిల్డింగులు కట్టడం మొదలుపెట్టామండి, కాకపోతే ఇంకా ఎవరో కాస్త ముందుకు వెళ్ళడం లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళంతా కూడా మీ బిల్డింగ్లు అమ్ముడవుతాయి, కంగారు పడాల్సినటువంటి పని లేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పుంజుకునేటటువంటి అవకాశం మీకు వస్తుంది.
కాబట్టి ప్రస్తుతానికి మనకు సాఫ్ట్వేర్ వాళ్ళ దగ్గర మన దగ్గర డబ్బులు లేవు. అటువంటప్పుడు ఏం చేస్తారు? రేట్లు పెంచేశారు. మీరు రేట్లు పెంచేశారు, వాళ్ళు రేట్లు కొనేశారు. సామాన్య మానవుడిని భ్రష్టు పట్టించేశారు మీరందరూ కలిసి. వాడు గజం నేల హైదరాబాద్లో కొనుక్కోవడానికి లేకుండా చిన్న చితక వాళ్ళందరినీ, మిగతా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళందరినీ కూడా లేకుండా చేశారు మీరందరూ రేట్లు పెంచడం వల్ల, మీరంతా కూడా అధికమైనటువంటి రేట్లతో కొనడం వల్ల. కాబట్టి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా ఉద్యోగాలు లేనటువంటి వాళ్ళకి ఉద్యోగాలు వచ్చేస్తాయి, ప్రమోషన్లు వచ్చేస్తాయి. ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి అందరికీ కూడా ఇన్సెక్యూరిటీ భావన అవసరం లేదు. దూసుకెళ్ళిపోండి మీరంతా కూడా. నూతన వస్త్రాలంకరణ, కొత్త కొత్త బట్టలు మీకు వస్తాయి. అలాగే నూతన ఆభరణాలు మీరు ధరించేటటువంటి అవకాశాలు మీకు వస్తాయి. ఏమండి మరి మాకు పెళ్ళిళ్ళు అవ్వట్లేదండి అని బాధపడేటటువంటి వాళ్ళకి ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలి నాయనా. ఏమండి వయసు పెరిగిపోతుందండి, ఏమండి మాకు కుదరడం లేదండి, మేము ఉండలేకపోతున్నామండి మరి పెళ్లి చేసుకోకుండా అనేటటువంటి వాళ్ళకి ఏం చేస్తాం నాయనా మరి? అలాగని చెప్పి ప్రేమల జోలికి వెళ్ళకండి. అసలే ధనుస్సు రాశి వాళ్ళు ప్రేమల్లో సూపర్ ఫాస్ట్. మళ్ళీ వెనుతిరిగి చూసుకోకూడదు అన్నమాట. ఏదన్నా స్టెప్ వేస్తే అట్లా ఉండాలి. స్థిరమైనటువంటి మైండ్ ఉండాలి. చెప్పండి మీ అమ్మ మీ నాన్న దగ్గరికి వెళ్ళి, మీరు ప్రేమలు చేయొద్దు. అమ్మ నాన్న నేను పెళ్ళి కాకుండా ఉండలేకపోతున్నాను అని చెప్పండి, ఓపెన్గా చెప్పండి. మరి ఈ రకంగా ఫ్రాంక్నెస్ నేర్చుకోండి. అనుకున్న పనులన్నీ కూడా సక్సెస్ఫుల్గా మీరు సాధిస్తారు. చదువుల్లో టాప్, మీరు ఉద్యోగాల్లో టాప్. మరి ఏది? డబ్బులని బీరువాల్లో దాచుకోవడానికా? పేదవాళ్ళకి పంచరా? అనాథ పిల్లలకు పెట్టరా? సాధువులకు పెట్టరా? అంటే ఎవరైనా వచ్చి అడిగితేనే పెడతారా? అది కూడా 10 రూపాయలు ఇస్తారా? దేవుడు కూడా మీకు అలాగే ఇస్తాడు మరి. కాబట్టి బ్రాటప్ మంచిగా బ్రాడ్గా పెంచండి. మనం ఇవ్వడం లేదంటే మన నాన్నలు మన తల్లిదండ్రులు మనకు అలవాటు చేయలేదు దాన ధర్మాలు పేదవాళ్ళకి చేయడం. మీరు చేయాలి మీ పిల్లలకి. అదే కాపాడేది లాస్ట్కి వచ్చి. ఇది సోది కబుర్లు కాదు, వెరీ ప్రాక్టికల్ పర్సన్ని నేను. మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మంచి పనులు మాత్రమే మీకు వస్తాయి. ఈ బాడీయే మీది కాదు, ఇక్కడ వదిలిపడేయాలి అసలు. కాబట్టి ధనుస్సు రాశి వారి వ్యాపారాల కోసం మీరేం చూసుకోగల దూసుకొని వెళ్ళిపోతారు. ఆదాయాలు లాస్ట్ మంత్ కంటే అంత బాగుండవు, కొంచెం తగ్గుతాయి. కొంచెం ఎందువల్లంటే అష్టమ గురుడు కదా, అప్పులు బాగా వస్తాయి. తీసుకోండి. ఎలక్ట్రికల్ వ్యాపారాలు పెట్టండి బాగా. సాఫ్ట్వేర్ కంపెనీలు పెట్టండి. టీ షాపులు, హోటళ్ళు, కిరాణా షాపులు, ఈ వ్యాపారాలన్నీ బాగుంటాయి. పౌల్ట్రీస్, తర్వాత ఈ యొక్క డైరీ ఫార్మ్స్. సాఫ్ట్వేర్లో ఇంజనీర్లుగా ఉన్నవాళ్ళు వీకెండ్ ఫార్మింగ్ చేయండి మీరు వచ్చి. ఇక పరిహారాల దగ్గరికి వచ్చేసరికి శని జపం చేయండి, శని స్తోత్రాలు చదవండి, శనికి కిలోంపావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే మహాకాళి యొక్క మంత్ర అనుష్ఠానాన్ని జపాన్ని చేయండి. మీరు పేదవాళ్ళకి నువ్వుల నుండలు దానం చేసి అందరికీ పంచండి. గొప్పవాళ్ళకి మొత్తం ఈ ఉండలు వెళ్ళాలి వీళ్ళకి కూడా, కానీ మీ దగ్గర తీసుకోరు కదా వాళ్ళు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేయండి, రావి చెట్టుకు నీళ్లు పోయండి. ఈ రకంగా చేసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.